గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అజ్ఞానాంతర్గహనపతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిస్సరంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానంద లహరిలో గల 14వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే ప్రముఖ్యో హంతేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఈ లోకంలో సహజంగా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాడు మనవాడా లేక పరాయివాడా అని ఆలోచించడం లోక సహజం. ఇదే విషయం మనకి ఇతిహాసాల్లో కూడా కనిపిస్తోంది. ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రుల్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించాడో మనకి తెలుస్తూనే ఉంది. అలాగే ఒక బంధువుని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారో అదే విధముగా శంకరాచార్యుల వారు ఇక్కడ చమత్కారమైనటువంటి వాక్యం చెప్తున్నారు. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే. దీనరక్షోద్ధారకుడైనటువంటి ఓ పరమేశ్వర, దీనరక్షోద్ధారకులలో ప్రముఖుడైనటువంటి ఓ పరమేశ్వర, ఎప్పుడూ దీనులను రక్షిస్తూ ఉంటావు, అందులో నీవు ప్రముఖుడవు, నేనేమో దీనులందు ప్రముఖుడని. మన ఇద్దరి మధ్య బంధుత్వం సరిపోయింది కదయ్యా, నీవు రక్షించేవాడవు, నేనేమో దీనుల్లో ఉండే ప్రముఖుడిని నేను, మన ఇద్దరి మధ్య బంధుత్వం సరిపోయింది. తయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః. కావున నేను చేసినటువంటి తప్పులన్నిటినీ నీవు మొదటగా నన్ను క్షమించాలి, తర్వాత మిగతా వాళ్ళని క్షమించాలి. ఎలాగైతే కనుక ఈ లోక సహజంలో తప్పు చేసినప్పుడు తన దగ్గర వాళ్ళని క్షమించి తర్వాత మిగతా వాళ్ళని చూస్తున్నారో, ఈ లోక సహజంగా ఈ చమత్కారమైనటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. లోక సహజంగా ఎలా అయితే మిగతా వాళ్ళు ఉన్నారో అలాగే నీవు ముందుగా నన్ను కాపాడి తర్వాత మిగతా వారి సంగతి చూడవయ్యా. త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఇదే బంధువుల మర్యాద అని కూడా చెప్పబడుతోందయ్యా. కాబట్టి ముందు నీవు నేను చేసినటువంటి తప్పులన్నింటినీ క్షమింపజేయు. ఇదే విషయం శంకరాచార్యుల వారు శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా తెలియజేస్తున్నారు. క్షంతవ్యో మే పరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో. ఓ పరమేశ్వర, అనుకోకుండా నేను చేసినటువంటి తప్పులన్నింటినీ క్షంతవ్యః క్షమించు అనే వాక్యాన్ని ఇక్కడ కూడా మనకి అన్వయమయ్యేలాగా శంకరాచార్యుల వారు చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః.